తాము అండి. దేవుడు మిమ్మల్ని ముట్టును గాక, స్వస్థపరచును గాక. మహిమ కుమారమ్మ గారు ప్రైజ్ రాడండి. అమ్మగారు వందనాలండి. వందనాలండి బాబు. అమ్మా మీరు కూడా ఒక పాట పాడతారమ్మా? అలాగే. దేవాది దేవునికి బాబు వారి కుటుంబానికి అందరికీ వందనాలండి. పాట పాడి దేవుడి నామాన్ని యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా తలపై ముండ్లు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా తలపై ముండ్లు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోతున్నవి, నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోవుచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మంచి పాటలతో, ప్రార్థన విజ్ఞాపనలతో ప్రభువునకు అప్పచెప్పినవేవి ప్రభు మరచిపోడని, తప్పక కరుణిస్తాడని, సమయోచితమైన సహాయము ప్రతి దినము అందిస్తాడని విశ్వాసముతో, నమ్మకంతో కూడి వచ్చున్న బిడ్డలందరికీ శుభము కలుగునుగాక. ప్రార్థనలకు జవాబులు వచ్చునుగాక. ప్రతి ప్రార్థన సఫలమగునుగాక. బిడ్డలందరికీ క్షేమమవునుగాక. దేవునికి స్తోత్రం అండి. నిన్నటి దినమున మన తెలుగు సభ ముగిసిన తర్వాత హిందీ వాళ్ళు వస్తారు కదా, ఒక్కొక్కరిని పలకరించి మాట్లాడుతున్నప్పుడు నేపాల్లో
నేను వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలుసుకున్నాను. హరిదేవ్ చౌదరి గారని ఒక పాస్టర్ గారు. అక్కడే సేవ చేస్తూ ఉంటారు నేపాల్‌లో. వారికి ముగ్గురు కుమారులు. వారి రెండవ కుమారుడు చదువుకొని ఉద్యోగం కొరకు కనిపెడుతున్నాడు. పెద్ద కుమారుడు దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడ ఏజెంట్ మోసం చేసి డబ్బులన్నీ పోయినాయి. రూ. 4,00,000. ఉద్యోగం లేదు. ఉద్యోగం కొరకు పంపించాడు కానీ ఉద్యోగంలో పెట్టలేదు. చాలా ఇబ్బందులు పడ్డాడు. అరెస్ట్ చేశారు. వీసా లేదన్నారు. అయితే ప్రార్థన ద్వారానే ఆ కుమారుడిని రప్పించుకోగలిగాము స్వదేశానికి, తండ్రి ఇంటికి. ప్రార్థనలు చేశాము. అద్భుతం చేశాడు దేవుడు. ఆ కుమారుడిని తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత కేసు నడిచింది. అలాంటి పనులు చేసే ఏజెంట్లు దొరకరు. డబ్బులు తిరిగి ఇవ్వరు. అయితే డబ్బులు కూడా తిరిగి ఇప్పించాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతమో! అయితే రెండవ కుమారుడు ఆహ్, జర్మనీ కంపెనీకి, జపాన్ కంపెనీకి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే, దేవుని మహాకృప వలన, మనందరి ప్రార్థనల వలన జపాన్‌లో ఉద్యోగం వచ్చింది. జపాన్‌లో ఉద్యోగం వెళ్ళాడు. సంవత్సరం పైన జపాన్‌లో ఉద్యోగం చేయటానికి వెళ్ళాడు. అయితే మాట్లాడుతున్నాడా బాబు? ఎలా ఉన్నారు? సమాచారం తెలుస్తోందా అని నిన్ను అడిగినప్పుడు మాట్లాడుతున్నాడండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేశారు. చక్కగా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఆహ్, అయితే ఒకవేళ నేను సెలవు తీసుకొని ఇంటికి వస్తున్నాను అని సమాచారం వస్తే మీరేం చేస్తారు అని అడిగాను. అంటే నేను అలాంటి జవాబు చెప్తారని అనుకోనని ఒక జవాబు చెప్పారు హరిదేవ్ చౌదరి గారు, పాస్టర్ గారు. మీ కుమారుడు బయలుదేరి వస్తున్నాను, సెలవు తీసుకున్నాను, బయలుదేరుతున్నాను అని చెప్తే మీరేం చేస్తారు? అంటే ఖుషియా మనాయింగే అన్నాడు. అంటే సంతోషాలు జరుపుకుంటాము అన్నాడు. ఇంకా రాకముందే వస్తానన్న సమాచారం విన్న వెంటనే ఇక వారంకొస్తాడో, 10 రోజులకొస్తాడో, రేపే వస్తాడో తెలియదు కానీ వస్తానన్న సమాచారం ఉన్నది. వాళ్ళనడిగితే ఖుషియా మనాయింగే అంటే సంతోషాలు జరుపుకుంటాం. అవును. సంతోషాలు జరుపుకుంటారు. ఇల్లంతా సర్దుతారు. బాబుకు ఇలాగ ఇష్టముండదు. ఈ వస్తువు తీసేయండి. ఇదక్కడ పెట్టండి. ఈ ఈ బూజులన్నీ దులిపేయండి. వాడి గది శుభ్రంగా సర్దండి. అవన్నీ తీసేయండి. పాత బెడ్ షీట్స్ అన్నీ తీసేయండి. కొత్తవి ఉంటే ఏమైనా కొన్నవి ఉంటే వాడనివి అవి వేయండి అని ఎంత సరదానో పడతారు. చెప్తున్నారాయన. అయితే ఎదురు చూస్తారు. సంతోషాలు, సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఫోను వైపు చూస్తూ ఉంటారు. మొబైల్ ఫోను వైపు చూస్తూ ఉంటారు. గుమ్మంకేసి చూస్తూ ఉంటారు. వస్తాడు. చెప్పాడు కదా! వస్తానని. వస్తాడు. అని కనిపెడుతూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు. నేను లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడను. నాకు చింత లేదు. చింత ఉన్నది వారిని రక్షించాలి, వారికి సువార్త ప్రకటించాలని. కానీ లోపలున్న వారి గురించి, లోకంలో ఉన్న వారి కంటే లోపల ఉన్న వారి గురించి, సంఘములో వచ్చిన వారి గురించి, రక్షణ పొందిన వారి గురించి, బిడ్డల గురించి, విశ్వాసుల గురించి, నమ్మిన వారి గురించి ఆలోచిస్తూ, చింతపడుతూ, భారముతో కృంగిపోతూ ఉంటాను. ఈ లోపల ఉన్నవారు ఎలా ఉన్నారు? అందరికీ తెలుసు.
వస్తానన్నవాడు ఒకనాడు వస్తాడని. మరి ఏం చేస్తున్నారు? సంతోషాలు జరుపుకుంటున్నారా? సర్దుకుంటున్నారా అంతా? ఆ వచ్చేవానికి ఇది ఇష్టముండదు, అది ఇష్టముండదు. ఏది ఇష్టముండదో దానిని తీసివేసి, ఏది ఇష్టపడతాడో దానిని సర్దుబాటు చేసుకొని సిద్ధపడుతున్నారా? కనిపెడుతున్నారా? చాలా మందిని నేను మరలా చెప్తానండి. నేను లోకుల గురించి మాట్లాడతలేను. ఐ రిపీట్ వన్స్ అగైన్, లోపల ఉన్న వారి గురించే భారము. లోపల ఉన్న వారి గురించే పరిశీలన. ఎవరు ఎలా ఉన్నారు? ఎందుకు అక్కడ ఇక్కడ ప్రయత్నించాలి? ఎందుకు ప్రాంతాలు, రాష్ట్రాలు సరిహద్దులు దాటుకొని, దేశం సరిహద్దులు కూడా దాటుకొని నిరంతరము ప్రయాసతో ప్రయాణిస్తూ ఉండాలి? ప్రభువారు అప్పగించిన పని మీరు సర్వలోకమునకు వెళ్ళమని అన్నాడు. సర్వలోకమునకు వెళ్ళవలెవరని ఉండకూడదు. ఎంత వెళ్ళగలిగితే అంతకైనా వెళ్ళాలి, అంత దూరమైనా వెళ్ళాలి. పోయినా ప్రభు దినాలు పొడిగిస్తే, ఆయుష్కాలం ఉంటే ఆ కొంత దాటుకుంటూ, సరిహద్దులు దాటుకుంటూ పోవాలి. సువార్త ప్రకటించాలి, బిడ్డలను సిద్ధపరచాలి. రక్షణ లేని వారికి రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షింపబడిన వారందరినీ సిద్ధపరచాలి. 2 రకాల పని. అయితే చాలా మంది ఉలిక్కి పడతారు. రాకడను జ్ఞాపకం చేస్తే వస్తానన్న ఆయన ప్రభుల వారిని గురించి ప్రకటిస్తూ ఉంటే ఉలిక్కి పడతారు, భయపడతారు. అదొకలాంటి ఫీలింగ్‌లోకి వచ్చేస్తారు. క్రీస్తు జననము, క్రిస్మస్ పండుగ, మత్తయి సువార్త మొదటి 2, 3 అధ్యాయాలు, లూకా సువార్త మొదటి 2, 3 అధ్యాయాలు చదువుకుంటారు. పరలోక రాజ్య మర్మములను గురించి చదువుకుంటారు. ఇక ఆఖరిలోకొస్తే ఆయన సిలువకు ఎక్కే ముందు శిలువ మరణం గురించి బాధపడతారు, దుఃఖపడతారు, పాటలు పాడతారు. లెంట్ సీజను, శ్రమల దినాల్లో తమను తాము తగ్గించుకుంటారు. అన్నీ చేస్తారు. కానీ సిలువకు పోయే ముందు వారు చెప్పిన మాటలు, నేను మూడో దినాన తిరిగి లేస్తాను. మిమ్మల్ని తీసుకుపోయడానికి మరలా వస్తాను. అయితే ఎప్పుడొస్తారు? అంటే ఆ వచ్చే ముందు జరిగే పరిస్థితులన్నీ ఇలా జరుగుతాయి. దేశం మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము, యుద్ధములను గురించిన సమాచారములు, భూకంపములు, ఆకాశంలో చిహ్నములు ఇవన్నీ జరుగుతాయి. నేను ఇవి జరుగుతూ ఉండగా వస్తాను. ఆ వస్తానన్న పరిస్థితులను ధ్యానించడానికి భయపడతారు. వస్తాడట, ఎందుకు రావాలి? అనుకుంటారేమో. అక్కడే బావలేదా ఆయనకి పరలోకంలో? తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు కదా! ఉండొచ్చు కదా అక్కడే. వచ్చేస్తాడట. 2000 సంవత్సరాల నుంచి చెప్పాడట. ఇప్పుడు ఈ తరంలోనే వచ్చేస్తాడట. మనమున్న కాలంలోనే. ఎందుకు రావాలి? అక్కడ ఉండొచ్చు కదా! అంటే భావమేమిటి? నా పరిశీలన మాత్రమే సుమండి. కొంతమంది ఉన్నారండి లోపల సంఘంలో. వారు నోవహు కాలములో ఉన్నట్టుగా ఉంటదని చెప్పారు ప్రభుల వారు. అన్యులను గురించి కాదండి. లోకమును గురించి కాదండి నేను చెప్పే మాటలు. లోపల ఉన్న వారి గురించేనండి. సంఘములో ఉన్న వారి గురించి, విశ్వసించిన వారి గురించే. నోవహు కాలంలో పెండ్లికిచ్చుచు, తినుచు, త్రాగుచు సంతోషంగా, అంటే ఆ దినం వచ్చేస్తదని, ఆయన నోవహు ఓడ కడుతున్నాడని, అందులో ప్రవేశించిన వారు మాత్రమే ఉంటారని, అందులో ప్రవేశించిన వారికి మాత్రమే ప్రాణాలతో జీవించి ఉండే అవకాశం ఉంటదని, అందులో ప్రవేశించకపోతే అందరూ జలప్రళయంలో నశిస్తారని వారికి ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా ఆయన వస్తానన్నాడు అని చెప్తూ ఉంటే ఉలిక్కి పడతారు.
నేను బయటున్న వాళ్ళ గురించి కాదు. మరలా చెప్తాను మాటి మాటికి. నన్ను ఓర్చుకోవాలి. నేను లోపలున్న వారి గురించే చింతిస్తున్నాను. నా పరిశీలన. ఎన్నెన్ని ప్రాంతాలకో వెళ్తున్నాను కదా! నా నాకున్నంత శక్తి మేరకు. సర్వలోకమునకు వెళ్ళమని ఆజ్ఞ కానీ, వెళ్ళలేం కదా సర్వలోకానికి. కొంతైనా వెళ్ళాలని, అక్కడున్న వాళ్ళకి రక్షణ లేని వారికి సువార్త ప్రకటించాలని, రక్షింపబడిన వారిని ప్రభుల వారిని ఎదుర్కోవటానికి సిద్ధపరచాలని ప్రయాస, భారము. అయితే మాట్లాడుతూ ఉంటే వారి ముఖంలో రంగులు మారిపోతున్నాయి. ముఖ కవలికలు మారిపోతున్నాయి. భయపడుతున్నారు. ఉలిక్కి పడుతున్నారు. వస్తాడట. ఎందుకో, ఎందుకు రావాలి? అక్కడ బాలేదా ఆయనకు? యేసయ్యకు? ఉండొచ్చు కదా అక్కడే. అంటే వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఇదంతా ఆపేస్తాడు. ఈ లోకపు తీరు, ఇదంతా, ఈ మంచి జీవితము ఇంకా కొంత అనుభవించాలి. ఇంకా ఇక్కడ ఉండాలి. ఇంకా ఇదంతా అనుభవించాలి. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు పెద్దవ్వాలి. వారికి పెళ్ళిళ్ళవ్వాలి. వారు కూడా జీవితం చూడాలి. అయితే వారి జీవితంలో మరి వాళ్ళకు పిల్లలు పుడతారు కదా! ఈ పిల్లలు పుట్టుట, పెద్దవుట ఇదంతా రొటీన్ కంటిన్యూయేషన్ కదా! మరి ఆయన ఎప్పుడు రావాలి? ఆయన రావద్దా? ఆయన రావద్దనేనేమోనండి. నేను లోపలున్న వారి గురించే మాట్లాడుతున్నాను. ఆయన రావద్దని. మరి పాస్టర్ గారేమో అలాగన్నారు. మా అబ్బాయి వస్తానన్నాడు. వస్తాడు. దూరదేశంలో పనిచేస్తున్నాడు. వస్తానన్న అప్పటి నుంచి విన్న కాడ నుంచి ఇంకా సంతోషము, సంతోషము, వాళ్ళు సంతోషపడతారట. పొరుగింటి వాళ్ళకి చెప్తారు. వీధిలోకెళ్ళిపోయి రోజంతా కనపడిన వాళ్ళందరికీ, మా అబ్బాయి వస్తున్నాడండి. మా అబ్బాయి వస్తున్నాడండి. జపాన్‌లో పనిచేస్తున్నాడు కదా! 2, 3 సంవత్సరాల క్రితం ఎళ్ళాడు. ఇప్పుడు వస్తున్నాడు. అలాగా మీ అబ్బాయి అన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళు ఆనందిస్తారు. అవునా! మీ అబ్బాయి వస్తున్నాడా? ఆహా! అయితే మాకు చూపిస్తారా వచ్చినప్పుడు? ఓ మా ఇంటికి పిలుస్తాను రండి. మీ అందరికీ టీలు, కాఫీలు ఇస్తాను. పండగ చేసుకుందాం. భోజనం కూడా సిద్ధపరుస్తాను రండి. వారేమో అలా చేస్తుంటే, మరి ఈ వీళ్ళంతా వస్తాడనగానే ఎందుకో భయపడతారు? అసలు యేసు రాకడనగానే భయపడతారు ఎందుకో. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా ఆగిపోతదని, ఇంకా ఈ లోకంలో ఉండాలని, ఇంకా ఇప్పుడు అద్దింట్లో ఉన్నాము. సొంతిల్లు కొనుక్కోవాలని, సొంతిల్లు కొనుక్కుంటే పైన ఇంకొక 2 గదులు కట్టుకోవాలని, ఇంకెక్కడైనా భూమి దొరికితే అక్కడ కొనుక్కోవాలని, వెండి, బంగారము, డబ్బులు. ఇప్పుడు ఇల్లు లోన్‌లో పెట్టి కొనుక్కుంటారు. ఇంకో 2 సంవత్సరాలైతే ఆ లోన్ తీరిపోతది. ఆ ఇన్‌స్టాల్‌మెంట్ 25,000, 30,000 మిగిలిపోతాయి. కారు లోన్ తీరిపోతది. ఆ 10, 15,000 మిగిలిపోతాయి. ఈ ఇల్లు లోను 25,000, కారు లోను 15,000, 40,000 మిగులుతాయి. వ్యాపారంలోనో అక్కడ ఇక్కడ ఎక్కడైనా పెట్టుబడి పెడితే దాని డబ్బులొస్తాయి. ఇన్సూరెన్స్ డబ్బులొస్తాయి. చీటీలు పలుకుతాయి. ఈ విధంగా లెక్కల మీద లెక్కలు. ఇవన్నీ ఆగిపోతాయి యేసొస్తే. యేసు తిరిగొస్తే ఇవన్నీ ఆగిపోతాయి. అంటే యేసు ఇప్పుడే రావద్దు. ఏం కష్టమొచ్చిందని అక్కడ ఉండొచ్చు కదా! తండ్రి ఇంటిలో. క్షేమంగా ఉన్నారు కదా హాయిగా అని, ఆయన రావద్దని, ఇక్కడే ఉండాలని, ఈ లోకమంతా అనుభవించాలని, ఇంకా బంగారం కొనుక్కోవాలని, ఇంకా భూములు కొనుక్కోవాలని, ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని, ఇంకా ఆ పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ నిట్టూర్పులతో వచ్చి కోడలు నా సంవత్సరం అయిపోయిందండి. ఇంకా ఏమి విశేషం లేదండి అని మరలా ఆ పుట్టబోయే పిల్లల కొరకు ఎదురు చూపులు. ఆ తల్లిదండ్రులు మనకు వలనే వాళ్ళని పెద్దగా చేసి, వాళ్ళను పెద్ద చేసి, పెద్ద పెద్ద విద్యాబుద్ధులు చెప్పించి, దూరదేశాలకు పంపించి డాక్టర్లు, ఇంజినీర్లు చేయాలని. ఇదంతా కొనసాగాలని, ఆ వస్తానన్న వాని గురించి చెప్తే భయపడిపోతారు. అలాంటి మాటలు వినరు, వినిపించుకోరు. అయితే ఆయన వస్తాడు. ఆయన వస్తాడు. ఏం చేయాలి? హరిదేవ్ చౌదరి గారు నిన్న చెప్పిన సమాధానమే. సంతోషంగా ఉండాలి. కొడుకొస్తానన్నాడు. సంతోషంగా ఆ భార్యాభర్తలకు. ఒక తండ్రి దూరదేశం వెళ్ళాడనుకుందాం.
ఆ తండ్రి మరలా వస్తాడని కబురొచ్చింది. ఆ పిల్లలు ఎంత సందడిగా ఉంటారు, ఎంత సంతోషపడతారు. ఆ భార్య తన భర్త ఎప్పుడో 5 సంవత్సరాలయింది దూరదేశం వెళ్ళాడు. ఇప్పుడు తిరిగొస్తున్నాడని సమాచారం విన్నది. నిద్రపోతాదా రాత్రంతా? పగలంతా గుమ్మంకేసి చూసుకొని కూర్చోదా? మాటి మాటికి ముఖం కడుక్కోదా? మాటి మాటికి బట్టలు సర్దుకోదా? ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోదా? వస్తాడు. ఏం వండాలి? ఎన్నెన్ని వండాలో? ఇది ఇది ఇష్టము, అది ఇష్టము. ఎన్ని ఇష్టాలుంటే అన్ని ఇష్టాలు సిద్ధపరచాలి. ఎప్పుడో పోయాడు, ఇప్పుడొస్తున్నాడు అని మీరు రావద్దు, అక్కడే ఉండండని సమాచారం పంపిస్తదా? డాడీ మీరు రావద్దండి అని పిల్లలు ఫోన్ చేసి చెప్తారా? ఎప్పుడొస్తారు? త్వరగా రండి అంటారు కదా! తొందరగా వచ్చేయి నాయనా. ముసలి తల్లిదండ్రులుంటే, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని, కనిపెట్టుకొని ఉంటే, భారముతో కృంగిపోతూ ఉంటే, ఇంకా ఈ రాత్రి గడవదెందుకు? తెల్లారితే నా కొడుకొస్తాడట. ఈ రాత్రి ఇంకా ఎందుకు ఇంత పెద్దగా ఉంది? అని ఆ వృద్ధ తల్లిదండ్రులు ఒకరినొకరు ఎంతయిందండి టైము? ఏంటి ఇప్పుడే అడిగావు కదా! 1 అయింది. ఇప్పుడే అడిగావు. మరలా అడుగుతది. అయ్యా ఎంతయింది టైము? 1:03 అయింది. నువ్వు 3 నిమిషాల్లో 30 సార్లు అడిగావు. ఎంత ఎంత ఎన్ ఎంత ఎంతసేపని అడుగుతావు? అంటే ఎంత భారంగా గడుస్తాదో సమయము. ఆ వచ్చే కొడుకును చూడాలని, ఆ వచ్చే కొడుకును కౌగిలించుకోవాలని, ముద్దు పెట్టుకోవాలని. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహించబడెను అన్నాడు యెషయా ప్రవక్త. అంటే ఆ వచ్చే ఆయన మనకు తండ్రా? ఆ యేసు ప్రభుల వారు మనకు తండ్రా? మనకు కొడుకా? దేవుని కొడుకైతే మనకు శిశువు పుట్టెనంటాడెందుకో ఆయన? మనకు కుమారుడు అనుగ్రహించబడని అంటాడెందుకో? ఆ వచ్చేవారు మనకు తండ్రా? ఆ తండ్రే నాకు కొడుకై వస్తున్నాడు. మనకంటే మనందరికీ ఇప్పుడు నా ఇంట్లో ఉన్న పిల్లలు నా పిల్లలు. జాన్సన్ పాప, బాబు జాన్సన్ సొంత పిల్లలు. మనందరము ముచ్చటగా ఉన్నారు, ముద్దులు పెట్టుకుంటాం. కానీ మన పిల్లలవుతారా? మన సొంత పిల్లలవుతారా? అవరు. జాన్సన్‌కే సొంత బిడ్డలు. అలాగా ఆ వచ్చే ఆయన, ఆ వచ్చి పోయిన ఆయన, వచ్చి శ్రమలు భరించి మరలా వస్తానని చెప్పి వెళ్ళిపోయిన ఆయన, మనందరికీ కొడుకట, కుమారుడట, శిశువట. మనల్ని ఏలుకుంటాడట, వృద్ధాప్యంలో మనలను పోషిస్తాడట, మనకు తోడుంటాడట, ఇక దూరం పోడట. ఇక ఎప్పుడు సదాకాలం మనతో ఉండటానికే వస్తాడట. నా కొడుకట, నా కొడుకట, నా కుమారుడట, నా శిశువట, నా నాయనేనట, నా తండ్రేనట, ఇప్పుడు నాకు కొడుకైనాడట. నన్ను రక్షించుకుంటాడట, నన్ను పోషించుకుంటాడట, నాకు మంచి మంచివి తెచ్చి ఇస్తాడట, శ్రేష్టమైన ఈవులన్నీ నాకిస్తాడట. మనకు అంటే ప్రతి ఇంటిలో ఎవరు అంగీకరిస్తారో వారందరికీ సొంత కొడుకట ఆయన. ఒక్కడేనట, అందరికీ తండ్రట. ఆ ఒక్కడు మనందరికీ కుమారుడయ్యాడట. ఇప్పుడు ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత సంతోషించాలి, ఎంత సిద్ధపడాలి. లేకయే ప్రేమించెను యేసుకు నెమ్మను. నేనొస్తే, నన్నేలువాడొస్తే, నా భర్తొస్తే, నా వరుడొస్తే నేనేమివ్వాలి? నేనెలా సిద్ధపడి ఉండాలి? ఒక కొత్త పాటే పాడుకుంటాను. ఎవ్వరికీ వినిపించను. ఆయనొచ్చినప్పుడు ఆయనకే పాడతాను. మా నాన్నగారికే పాడతాను. నా కుమారునికే పాడతాను అని సంతోషముతో సిద్ధపడి ఉండాలి. కానీ భయపడతారు, ఉలిక్కిపడతారెందుకో? బయట వారి గురించి చింత లేదు, మరలా చెప్తున్నాను. నా వారి గురించే, యేసు వారి గురించే. యేసు కొడుకుగా పొందిన వారి గురించే. తండ్రిగా ఆయనను నమ్ముకున్న వారి గురించే. చాలా కాలం క్రిందట నేను
9వ తరగతిలో ఉన్నాను. స్కైలాబ్ అనే ఒక ఉపగ్రహం పడిపోతది. అమెరికా వాళ్ళు పంపించారట. కంట్రోల్ తప్పిపోయిందట. వాళ్ళ స్వాధీనంలో లేదట. ఒక ఉపగ్రహం అట, శాటిలైట్ పడిపోతది అని సమాచారం. అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, వాట్సాప్‌లు లేవు, యూట్యూబులు లేవు, ఫేస్‌బుక్‌లు లేవు, ఫోన్‌లే లేవు. ఎక్కడో ఊరికొక ఫోన్ ఉన్నదేమో, ఇలా గుండ్రంగా తిప్పే ఫోను. అయితే ఎలాగో తెలిసింది సమాచార పత్రాల ద్వారా. అది పడిపోతూ, పడిపోతూ ఇక పడిపోతదట. ఇండియా మీదనే పడిపోతదట అని ఒక వదంతి. ఎక్కడ పడిపోతే ఆ రాష్ట్రము, ఒక 5, 6 రాష్ట్రాలు మాడి మసైపోయి అందరూ చచ్చిపోతారట. నేను నా కళ్ళతో చూశాను. 1980 స్కూల్‌కెళ్తున్నాను సైకిల్ మీద హైదరాబాద్‌లో. తెల్లవారేసరికే రోడ్ల మీద పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టేశారు. వెండి, బంగారాలు, ఆభరణాలు రోడ్డు మీద పారేశారు. నేను తొక్కుకుంటూ, నడుచుకుంటూ వాటి మీద సైకిల్ మీద పోయాను. నా కళ్ళతో చూశాను. నోట్ల కట్టలు డబ్బులు పారేశారు. ఎందుకు? అది పడిపోతదట. అందరూ చచ్చిపోతారట. ఎవ్వరూ మిగలరట. అదొచ్చి పడిపోతదట. గరక పూస కూడా మరల కొన్నేళ్ల వరకు గడ్డి పరక కూడా మొలవదట. నీళ్ళన్నీ నల్లగా మారిపోతాయట. నదులలో నీళ్లు, బావులలో నీళ్ళన్నీ. అదొస్తాదట అని పెద్ద పెద్ద పొయ్యిలు పొట్టేసుకొని, గొర్రెలు మేకలను కోసేసుకొని, బహిరంగంగా వంటలు వండుకొని రోడ్ల మీద తిందాము, తాగుదాం, చచ్చిపోదాం. ఎప్పుడొచ్చి పడిపోతదో చచ్చిపోదాం అని సిద్ధపడిపోతున్నారందరూ. అయితే అది రాలేదు. పడిపోయింది కానీ సముద్రంలో పడిపోయింది. రష్యా దేశస్థులు అమెరికోళ్ళ కంటే తెలివిగల వాళ్ళట, రష్యా శాస్త్రజ్ఞులు. దాన్ని మరి ఎలాగ దారి తప్పించారో, మనుషుల ఆవాసాల మీద పడకుండా చేసి సముద్రంలో పడేశారు దాన్ని. అయితే మనుషుల మనస్తత్వం అలా ఉంటది. వండుకోవాలి, తినాలి, మాంసం తెచ్చుకోవాలి, చేపలు తెచ్చుకోవాలి. ఎందుకొస్తున్నాడాయన? కాసేపు ఆగొచ్చు కదా! ఇంకో తరం తర్వాత రావచ్చు కదా! ఇంకో 50 ఏళ్ళకి రావచ్చు కదా! ఇప్పుడే ఎందుకొస్తాడు? ఆయన చెప్పాడా ఎప్పుడొస్తానని? ఎప్పుడొస్తానని చెప్పలేదు. కానీ వస్తానన్నాడు. ఎలా వస్తాడో చెప్పాడు. మనం ఎలాగుండాలో చెప్పాడు. ఎలా వస్తాడో చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాల్లో. 1 కొరింథీ పత్రిక 51, 52 వచనాల్లో పౌలు గారి ద్వారా, ఆత్మవశుడైన పౌలు గారికి చూపించి ఆ వచ్చే సందర్భాన్ని చెప్తాడు. చదువుకుందామా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము, కాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఒక రెప్ప పాటు మృతులందరూ అక్షయులుగా, అంటే ఇక క్షయమైపోకుండా ఎప్పటికీ ఉండేటట్టు లేస్తారు. జీవించి ఉన్న మనము మార్పు చెందుతాము. ఒక్క క్షణమే, ఒక రెప్పపాటు. ఆరోగ్యవంతుని గుండె నాడి పట్టి చూస్తారు. 72 మారులు ఒక నిమిషంలో కొట్టుకుంటది. కనురెప్పలు 95 మారులు కొట్టుకుంటాయట. గుండె స్పందన కంటే, గుండె సవ్వడి కంటే కనురెప్పల సవ్వడియే ఎక్కువ వేగం. ఆ రెప్ప పాటు సమయంలోనే దాన్ని మరలా 2 భాగాలు ఎలా చేస్తాడో దేవుడు, దాన్ని అర్ధభాగము. ఆ చచ్చిపోయిన మృతులందరూ అక్షయులై తిరిగి లేచుట కొరకు. రెండవ వారు లేస్తూ ఉండగానే మిగతా వాళ్ళందరూ, సజీవంగా ఉన్న వాళ్ళందరూ మార్పు పొందుట కొరకు. మహిమ శరీరం పైనుంచి దిగుతది, మార్పు పొందాలి క్షణంలోనే. నేను చాలా సార్లు ధ్యానిస్తూ ఉంటాను. చాలా సార్లు, లెక్కలేనన్ని సార్లు నేను ధ్యానిస్తాను. నేను మొట్టమొదటిసారి అమ్మగారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు తాడేపల్లిగూడెంలో ఈ మాటలే చర్చించుకున్నాం. అయితే ప్రియులారా, నేను అనుకుంటాను, ఎందుకు ఈ ప్రభుల వారు ఇంకా ఎక్కువ సమయం ఇస్తే బాగుండు కదా! పొలంలో ఉన్నవాడు ఊర్లోకి రాకూడదట. అంత సమయం ఉండదట.
మిద్దె మీద ఉన్నవాడు ఇంటి లోపలికి దిగిపోయి ఏదైనా తనకి ఇష్టమైన వస్తువును తీసుకోవటానికి వెళ్ళకూడదట. మిద్దె మీద ఉన్న డాబా మీద ఉన్న వాళ్ళు తన ఇంటి లోపలికే వెళ్ళకూడదట. అంత సమయం లేదట. అంటే 10 మెట్లు దిగటానికి ఎంత సమయం ఉంటది? ఒక 10 సెకండ్లు, ఒక 10 నిమిషాలైనా ఉంటది కదా. అంటే 10 నిమిషాల టైం ఇవ్వడట. ఎందుకు ప్రభువా? ఒక నెల ఇవ్వచ్చు కదా అని నేను అడిగాను. ఓ సంవత్సరము అడగట్లేదు కదా, సంవత్సరం ఇస్తే బాగుంటది, ఒక నెల ఇస్తే బాగుండదు కదా, నువ్వు అలాగెందుకు ఇవ్వవు? ఒక నెల, 15 రోజులు పక్షము, వారం రోజులు, ఒక వారం ఇవ్వవా? ఒక వారం, ఒక రోజు, 24 అవర్స్, 24 గంటల సమయం కూడా ఇవ్వవా? ఒరే మూర్ఖుడా, నా సేవకుడా, మిద్దె మీద ఉన్నవాడు కింది ఇంట్లోకి దిగటానికి ఇంత సమయం పడుతుందిరా? 24 గంటలు అడుగుతావు, గంట అడుగుతావు, ఒక్క నిమిషం కూడా లేదంటే? అవును ప్రభువా, ఎందుకు అంత కొద్ది సమయమే ఇచ్చావు? ఎందుకు అంత కొద్ది సమయమే ఇచ్చావు? ఆ స్కైలా పడిపోతుందంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి విందులు వినోదాలు చేసుకొని, గొర్రెలు మేకలు కోసుకొని పండుగ చేసుకున్నట్టు తినటానికి తాగటానికి సిద్ధపడటానికి లోతు భార్య వల్ల వెనక్కి తిరిగి చూడడానికి సమయమే ఇవ్వవా? ఆమెకి ఎన్ని ఆభరణాలు ఉండిపోయినాయో ఆ ఇంట్లో, ఆమెకు నచ్చిన పట్టు చీరలు ఎన్ని ఉండిపోయినాయో, పాపం తెచ్చుకుంటానని వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతుందా? సమయమే ఇయ్యవా? ఈ లోకంలో వస్తువులు ఇక్కడ నశించిపోతాయిరా నా సేవకుడా. అవి తీసుకొని అక్కడికి వెళ్ళకూడదు. రక్తమాంసములే పరలోక రాజ్యమును స్వతంత్రించుకో. మీ శరీరాలే మారిపోతాయి. దాన్ని కట్టుకున్న వాచీలు బంగారం వెండి కోసం అడుగుతావెందుకు? వస్త్రముల గురించి అడుగుతావెందుకు? అంత సమయం లేదు, అంత సమయం లేదు. ఆ కొద్ది సమయంలో మార్పు చెందిపోవాలి. అంటే లోకాశల మీద ఏ మాత్రము కూడా, లోకం మీద ఏ మాత్రం కూడా ఆశ ఉండకూడదు. అది కావాలి, ఇది కావాలి, ఇది నాది, అది నాది, ఇది పట్టుకుపోతాను, అది ఏమీ పట్టుకుపోము. మనమే వెళ్ళిపోతాము. ఇక్కడున్న వాటి, ఈ లోకంలో ఉన్న వాటి కంటే కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువైనవి అక్కడ ఉన్నాయి మనకు. అక్కడ సిద్ధపరిచి పెట్టాడు ఆయన. అక్కడ విందులు వినోదాలు 7 సంవత్సరాలు ఒక గొప్ప విందు జరగబోతుంది. ఇక్కడ కోడిని కోసుకుంటే 2 రోజులు తింటారా, 3 రోజులు తింటారా? ఒక గొర్రెను కోసుకుంటే ఒక సంవత్సరం అంతా తింటారా? ఆ మాంసాన్ని దాచిపెట్టుకొని కుళ్ళిపోదా పిచ్చివాడా? అక్కడ 7 సంవత్సరాలు విందురా. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది అని పాడుకుంటున్నారు కదా. అక్కడుంది విందు. ఈ భూమి మీద మీరు పుట్టిన కానుంచి మీ తండ్రులు, మీ తాతలు సమస్త వైభవంతో నిండిన ఆ సొలొమోను మహారాజు కూడా తిననటువంటి గొప్ప భోజన పదార్థాలు నేను పెడతాను. గొప్ప విందు నేను అక్కడ చేస్తాను. గొప్ప వస్త్రాలు ఇస్తాను. అక్కడ రోడ్లే బంగారమురా, అక్కడ వీధులే బంగారమురా, అక్కడ వెండి బంగారములతో స్వర్ణ మందిరం రాది, స్వర్ణ యెరూషలేము రాది. ఆ పరమ యెరూషలేములోనికి తీసుకువెళ్ళటానికి నేను వస్తానంటే నన్ను రావద్దంటారు. అప్పుడే వస్తావా అంటారు. ఏం తొందర వచ్చింది, అక్కడ బాగాలేదా, తండ్రితో ఉండొచ్చు కదా అంటారు. ఉలిక్కి పడతారు, భయపడతారు, సంతోషపడరు. నేను వస్తానంటే రానివ్వరు. భయపడతారు. ప్రియులారా, భూమి ఆకాశములు పోసి రక్తమంతా చిందించి ఆ గడియ గురించి, ఆ డేట్ తెలిస్తే చెప్పకుండా పోతాడా? దాచుకుంటాడా? తెలిసి కూడా తెలియదనటానికి ఆయన మన అబద్ధికుడా? నాలో సత్యం ఉన్నదన్నాడు కదా. ఆయనలో సత్యము, ఆయనే సత్యము. ఆయన ఎందుకు దాచుకుంటాడు? తండ్రి ఆయనకు చెప్పలేదు ఇంకా భూమి మీద ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుసు ఆయనకు. అక్కడ తండ్రితో ఉన్నాడు కాబట్టి తండ్రికి ఇప్పుడు తెలుసు.
అప్పుడే అప్పుడు ఇంకా భూమి మీద ఉన్నాడు కాబట్టి తండ్రి చెప్పలేదు. ఎందుకు చెప్పడు? అన్ని కొన్ని చెప్తాడు, కొన్ని చెప్పడు. తండ్రి ఇష్టం అది. ఎవడు అడుగుతాడు? నిన్న జాన్సన్ గారు చెప్పారు, రూపింపబడినది ఏదైనా రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలా చేసావని అడుగుతారా? మనం అడగగలమా? తండ్రి అప్పుడు చెప్పలేదు కుమారునికి, ఇప్పుడు చెప్పాడు. తండ్రితో ఉన్నాడు కనుక ఇప్పుడు వస్తాడు ఆయన. నాకు చెప్పలేదు, దేవుని సేవకులకు చెప్పడు. ఎందుకంటే మేము కూడా సత్యవంతుని సేవకులము. సత్యము మాకు తెలిస్తే మేము చెప్తాము. దర్శనం చూసి పలానాడు వస్తాడని నాకు చెప్పాడండి అని. నాకు తెలియదు, వస్తాడని మాత్రం నాకు తెలుసు. వచ్చినప్పుడు రాకముందు ఏం జరుగుతాయో కూడా నాకు తెలుసు. సంఘమును పిలుచుకున్న తర్వాత భూమి మీద ఏం జరుగుతాయో కూడా నాకు తెలుసు, మనకు తెలుసు. కానీ ఆ దినం మాత్రం మనకు తెలియదు. 24వ అధ్యాయము మత్తయి సువార్త, 24వ అధ్యాయము మత్తయి సువార్త 34, 35, 36 వచనాలు. జాన్సన్ గారు 24 అధ్యాయము మత్తయి సువార్త 34, 35, 36 వచనాలు. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే కాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగురు. ఇవన్నీ జరుగును. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఆకాశం భూమి రవులుకొని గతించిపోతాయి. ఇవి ఉండవు. ఇక ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు. ఈ భూమి మీద ఉన్న వస్తువులు, ఈ పెంట, ఈ వెండి, ఈ బంగారం, ఈ అన్నము, ఈ కోడి, ఈ మేక, ఇవి ఉంటాయా? ఆకాశమే ఉండకపోతే, ఆకాశం కింద భూమే ఉండకపోతే ఈ వస్తువులు ఉంటాయా? ఉండవు. మనం ఉంటాము, మన ప్రభు ఉంటాడు. కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది. నూతన యెరూషలేం పట్టణం సిద్ధపరచబడుతుంది. స్వర్ణ పట్టణము, బంగారు శుద్ధ సువర్ణంతో దగదగ మెరిసే పట్టణము. ఆ పట్టణమే బంగారంతో కడితే, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కడితే, అమూల్యమైన వెలకట్టలేని రాళ్లతో కట్టబడితే అది ఇక లోపల ఎలా ఉంటుందో, అక్కడ విందు కోశాలు ఎలా ఉంటాయో, అక్కడ సౌఖ్యం ఎంత ఉంటుందో, పరమ సుఖం ఎంత ఉంటుందో, ద బ్లిస్ ఆఫ్ హెవెన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. దాని కొరకు ఆశపడాలి. కానీ తుచ్చమైన నశించిపోయే పెంట సమానమైన ఈ లోకం కొరకు ఆశపడతారు. ఇంకా అప్పుడే వస్తాడా అన్నట్టుగా భయపడతారు, ఉలిక్కి పడతారు. బయట ఉన్న వాళ్ళు కాదు సుమి, లోపలున్న వాళ్ళ గురించే మన బాధ, నా భారం, మన ప్రార్థన. సిద్ధపాటే ఉండదు, ఆనందపడరు, సంతోషపడరు. ప్రభు వస్తున్నాడని సంతోషపడాలి. 10 మంది సిద్ధపడ్డారట, 5గురు దీపాలు ఆరిపోతున్నాయట. మాకు కొంచెం నూనె ఇస్తారా, మా దీపాలు ఆరిపోతున్నాయి. మేము మా నూనెని మీకు ఇస్తే మీతో పాటు మా దీపాలు ఆరిపోతాయి. అందరం కలిసి సిగ్గుపోయిన ముఖాలు పెట్టుకొని వెనక్కి తిరిగిపోవాలి నశించడానికి. మేము ఇవ్వము అన్నారట 5గురు. మంచి మాట అన్నారు. ఎందుకు? బుద్ధిమంతులు, బుద్ధిగల కన్యకలు మంచి మాట అన్నారు. వీళ్ళు కొనుక్కోవడానికి పోతారట. అప్పుడెవరు అమ్ముతారండి? ఎక్కడ దొరుకుతుంది ఆ నూనె? దీపాలు వెలిగించే నూనె, హృదయాలు వెలిగించే నూనె దొరుకుతుందా? లోకాశలో పడిపోయి, లోక వ్యవహారాల్లో పడిపోయి, లెక్కలు చూసుకొని చీటీలకి జీతాలు, ఇన్స్టాల్మెంట్లు, ఇంటి లోన్ తీరిపోతే ఇంత మిగులుతుంది, కార్ లోన్ తీరిగిపోతే అంత మిగులుతుంది, బైక్ లోన్ తీరిగిపోతే ఇంత మిగులుతుంది. లెక్కలు వేసుకుంటున్న వాళ్ళ గురించి, వాళ్ళకు ప్రభు అక్కడ గురించి సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు, ప్రార్థన అనే తైలం లేదు, ఆత్మ లేదు. ఇప్పుడు ఆకర్షణంలో వెళ్ళి కొనుక్కుంటారా? వచ్చేలోపు ద్వారం మూయబడింది. ద్వారపాలకుని అడుగుతున్నారు, అయ్యా 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 మాకు తెరవవా, మాకు తెరవవా, మాకు తెరవవా? మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9, 10 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9, 10 వచనాలు. మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచున్న సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. తర్వాత కూడా చదవండి, 11, 12 కూడా చదవండి. అంతట తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు మేము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎరగడట. మరి బాప్తిసం పొందాము, దర్శనం పొందాము, సాక్ష్యాలు చెప్పాము, పాటలు పాడాము, పాటలు రాసాము, దయాలను వెళ్ళగొట్టాము, స్వస్థత ప్రార్థనలు చేశాము, సభలు పెట్టాము, విశ్వాసము కాపాడుకున్నాము ఇంతకాలము. ఈ ఆఖరి గడియ వరకు వచ్చాము. అప్పుడు ఇప్పుడే క్షణంలో తలుపు
మూయబడింది. క్షణమేనండి, రెప్పపాటే, ఎక్కువ సమయం ఉండదు. నేను అడిగాను ఎన్నోసార్లు, ఎందుకు ఒక్క నెల అయినా ఇయ్యవు, ఒక 24 గంటలైనా ఇయ్యవెందుకు, అంత కొద్ది సమయమే పెట్టావెందుకు, ఇంతమంది రావాలంటే అంతమంది వెళ్ళిపోతారట. ఆ ఒక్క అరక్షణంలోనే, రెప్పపాటులోనే మార్పు చెందిపోతామట మనం అందరము. కొంత సమయం మేడ మీద మిద్దె మీద ఉన్నవాడు కిందికి దిగినంత సమయం కూడా ఉండదట. పొలంలో ఉన్నవాడు ఊర్లోకి రావటానికి ఉన్న సమయం కూడా ఉండదట. రెప్పపాటేనట, తలుపు వేసేస్తారట, మీరెవరో తెలియదంటాడట. మరి 2023 సంవత్సరపు శ్రమల కాలంలో 40 దినములు ఉపవాసం ఉన్నాము. 2024లో కూడా ఇప్పుడు ఉంటున్నాము, 4వ రోజుకు వచ్చేసాము. నాకు తెలియదు మీరెవరో, ఎందుకు ఆ సమయం నేను మాట్లాడనిక, పోండి అంటాడట. ఎంత భక్తి, ఎన్ని ప్రార్థనలు, ఏమైపోయింది, అక్కడికి రాదు. సిద్ధపాటు మాత్రమే, సంతోషము మాత్రమే మార్పు చెందుటకు మనకు పనిచేస్తుంది. ఓన్లీ బిలీఫ్, సిద్ధపాటు, ఎదురు చూచుట, కనిపెట్టుకొనుట మాత్రమే. ఆ గడియలో కనెక్ట్ అయిపోవాలి ఆయనకి, ఆ క్షణంలో కనెక్ట్ అయిపోవాలి, ఆయన లోపల తీసేసుకుంటాడు. ఇక బయట వారికి తెరవండి తెరవండి, జలప్రలయంలో కొట్టుకుపోతున్నాం, నశించిపోతున్నాం, నా దగ్గర తాళం చెవి లేదు, ఇంతకాలం 100 సంవత్సరాలు కట్టాను నేను, ఇప్పుడు దేవుడు మూసేసుకున్నాడు, నేను తెరవలేనంటున్నాడు లోపల నుంచి నోవహు. ఒరే నోవహు, పెదనాన్నని వచ్చానురా, చిన్నాన్ని వచ్చాను, అత్తమ్మని వచ్చానురా, అమ్మ మీరెవరు, నేనేం చేయలేను, నా తాళాల చెవులు నా దగ్గర లేవు, దేవుడు వేసుకున్నాడు, మూసేశాడు, నేను తెరవలేను, నేను ఇంతకాలం చెప్పాను, మీరు నమ్మలేదు అంటాడు. అంతే, తలుపు వేయబడింది, వానలు కురిసినాయి, జల ప్రళయం వచ్చింది, నోవహు ఓడలో ఉన్నవారు బ్రతికారు, పశువులు జంతువులు రెండేసి ఆ కుటుంబం బ్రతికారు, అందరూ నశించిపోయారు. క్షణం మాత్రం సమయం ఉంటది, సిద్ధపడిన వారు లోపల, సిద్ధపడని వారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు వెలుపల. పండ్లు కొరుకుటయు, నిట్టూర్పులు విడుచుటయు, అంగలార్చుటయు, అగ్నిలో కాలిపోవుటయు. లోపల ఉన్నవారు పరమ యెరూషలేములోనికి వెళ్ళిపోతారు, వెండి బంగారములతో కూడిన ఆ మహిమ రాజ్యంలో ఉంటారు. ఎంత సమయము అర్థమైంది మనకు, ఆ కొంత సమయమే వెళ్ళిపోవాలి. అందులోకి వెళ్ళిపోతే అక్కడ అంతా విందులు, వినోదాలు, బంగారు, లోకము, ప్రభు సన్నిధి. మనందరికీ సిద్ధపాటు కలిగిన మనస్సు, హృదయము దేవుడిచ్చును గాక. ముగింపు ప్రార్థన తాడేపల్లిగూడెం పట్టణం నుండి భీమకుమారమ్మ గారు. ప్రార్థన చేసుకున్నామండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరి వచ్చిన వారందరికీ వందనాలు. వీలున్న వారందరం మోకరించుదామండి. పరిశుద్ధుడా 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 పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినము తండ్రి యేసువైపు చూచనే సహవాస బలిపీట